కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు పార్టీల అభ్యర్థులకు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. 2009 నుంచి 2019 వరకు జరిగినటువంటి ఎన్నికల్లో మూడు పార్టీల అభ్యర్థులకు ఇక్కడి ఓటర్లు అవకాశం కల్పించారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఓటర్లు ఎవరి వైపు నిలుస్తారనేది మాత్రం ఆసక్తి రేపుతుంది. కరీంనగర్పై కాషాయపు జెండా ఎగరవేయాలి, కరీంనగర్ కింగ్ కావాలని చెప్పి బీజేపీ భావిస్తుంటే, అధికారంలో ఉన్నాం కాబట్టి కరీంనగర్ను హస్తగతం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఇక బీఆర్ఎస్ కారు స్పీడ్ జోరు పెంచింది. కరీంనగర్పై గులాబీ జెండా ఎగరవేయాలని చెప్పి దూకుడుగా ప్రచారం సాగిస్తుంది. ఈ మూడు పార్టీల అభ్యర్థులతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మూడు పార్టీల అభ్యర్థులకు ఉన్న విజన్ ఏంటి, నీకు నాకు సై అంటూ వారు చేసుకున్న సవాలేంటో ఒకసారి చూద్దాం. కరీంనగర్పై కాషాయపు జెండా ఎగరాలని చెప్పి బీజేపీ ప్రచార హోరును పెంచింది. సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మరొకసారి తన విజయం సాధించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. ఒకసారి బండి సంజయ్ నాకు అందుబాటులో ఉన్నారు. ప్రచారం ఎలా సాగుతుంది సార్? కరీంనగర్ అభివృద్ధిపై ఉన్న ప్రణాళికలు ఏంటి? ప్రచారము చాలా ముమ్మరంగా సాగుతున్నది. ఇక్కడ ప్రజాస్పందన విపరీతంగా వస్తున్నది. ప్రజలు స్వాగతించడము, వాళ్ళు ఆశీర్వదించడము, తప్పకుండా నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేస్తామని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడము, కరీంనగర్ ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ హామీ ఇస్తున్నారు. అభివృద్ధి విషయంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయితేనే గతంలో ఏ విధంగా నిధులు తీసుకొస్తామో ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. కరీంనగర్ చేసిన అభివృద్ధి ఏంటి, ఎన్ని నిధులు తీసుకొచ్చారని చెప్పి, అసలు బండి సంజయ్ నిధులే తీసుకురాని చెప్పి మీ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఇక వాళ్ళు అరిగిపోయిన రికార్డు అది. వాళ్ళకి వేరే ఏం పని లేదు. వాళ్ళు ఏం చేసారో చెప్పరు. మేము బుక్లెట్ కూడా ఇచ్చినాము. వాళ్ళ కళ్ళు ఉంటే ఈ బుక్లెట్ చూడాలి. వాళ్ళ కళ్ళు చెవులు దుబ్బిపోయినాయి. వాళ్ళకి అదే అరిగిపోయిన రికార్డు లెక్క అదే మురుగుతా ఉన్నారు వాళ్ళు. కానీ ప్రజలు ప్రశ్నిస్తే మాత్రం దాని స్పందన లేదు. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ భారీ మెజార్టీతో ప్రజల ఆశీర్వాదంతో ఇలా గెలవబోతున్నారు. ఇలా ఇద్దరు అభ్యర్థులు నాన్ లోకల్. ఒకనకు రాజకీయ అసలు ప్రజా సమస్యల మీద అవగాహన లేదు. కనీసం ఆయనే ఇక్కడ ఏ ఉద్యమం చేసిన దాఖలాలు లేవు. ప్రజలను చూస్తున్న దాఖలాలు లేవు. కనీసం ఆ పార్టీ జెండా పట్టిన దాఖలాలు లేవు. ఒక ఆయనే డబ్బులు పెట్టి గెలవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకో ఏం చేయకుండా అన్ని నేనే చేస్తానని చెప్పుకునే వ్యక్తి ఇంకో ఆయన చేస్తే ప్రారంభోత్సవాలు ఎందుకు చేసుకోలే, ఎందుకు బడ్జెట్ కేటాయించుకోలే, ఎందుకు టెండర్ పెట్టుకోలే, ఎందుకు అప్పుడున్న ప్రధానమంత్రులతో ఎందుకు ప్రారంభోత్సవాలు చేయించలే, దానికి సమాధానం చెప్పాలి. లోకల్ అంటున్నారు, రాజకీయాల్లో నాన్ లోకల్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు చాలా ప్రాంతాలు ప్రచారం చేస్తారు కదా. ఆయన ఇక్కడ లోకల్ కాదు కాబట్టి గతంలో కనీసం నిధులు తీసుకురాకుండా ప్రతిసారి కూడా ఏది చేసినా కూడా కేసీఆర్ కుటుంబానికి డబ్బులు దోషిపెట్టడమే లక్ష్యంగా పనిచేసింది తప్ప ఈ కరీంనగర్ని అభివృద్ధి చేయాలి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలను పట్టించుకోవాలి, వాళ్ళ కార్యకర్తలను పట్టించుకోవాలి, వాళ్ళ నాయకులను పట్టించుకోవాలని చెప్పి ఏ కోశాన ఆలోచించిన పరిస్థితి లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో బీజేపీ మేనిఫెస్టో ఏమైనా రిలీజ్ చేయబోతున్నారా? మేనిఫెస్టో రాష్ట్ర పార్టీ చేసింది, జాతీయ పార్టీ చేసింది. తప్పకుండా మేము దానికి అనుగుణంగా మేము వివరిస్తూ ఉంటాం. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ పార్టీ తరఫున మీరు ఒకరే ఉన్నారు. మీకు అనుకూలించే వాతావరణం ఏంటంటారు? పోయినసారి ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 89,000 ఓట్ల మెజార్టీతో ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన. కానీ పోయినసారి కంటే ఈసారి ఎక్కువ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఎంపీగా చేసినటువంటి అభివృద్ధి, రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినటువంటి పోరాటాలు, దాంతోపాటు నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు భావిస్తాలకు కానీ, నగరాలకు కానీ, కార్పొరేషన్ కానీ వచ్చిన నిధుల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గ్రామ పంచాయతీలకు ఒక్క పైసాకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే. ఎన్నికలప్పుడు మాత్రమే వాగ్దానాలు చేసి ఎన్నికల తర్వాత లాపత్తా లేకుండా పోతున్నారు. కనీసం ఏకగ్రీవంగా గెలిచిన సర్పంచ్ కూడా పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ సర్పంచ్లందరూ వాళ్ళ బతుకులు ఇవాళ నిర్వీర్యమయ్యే పరిస్థితి, వాళ్ళ అప్పుల పాలై ఇవాళ కూలీలుగా మారే పరిస్థితి. వాళ్ళే స్పష్టం చేస్తున్నారు. ఇంతవంత అభివృద్ధి జరిగిందంటే మాకు నిధులు వచ్చినాయంటే కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చే నిధులు తప్ప వేరే కావు. కాబట్టి దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉండాల్సిందే. ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి, భారతదేశంగా నిర్మాణం కావాలని చెప్పి ఆలోచిస్తున్న దేశ ప్రజలు ఆలోచిస్తున్న తరుణంలో ప్రధానమంత్రి అభ్యర్థి లేని పార్టీలకు ఓటేస్తే వృధా అన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు. అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు సరైన వ్యక్తి అని చెప్పి ప్రజలు భావిస్తూ ఓటేసే ప్రయత్నం చేస్తారు. రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుంది. హిందుత్వ ఎజెండా బీజేపీకి ఏ విధంగా పనిచేస్తున్నారు? కలిసి వస్తుంది అంటున్నారా? అసలు మేము అభివృద్ధి ఎజెండా, నరేంద్ర మోడీ గారి మూడోసారి ప్రధానమంత్రి చేయడమే ఎజెండా. కాబట్టి రాముని పక్క రాముని తప్పే వాళ్ళు చెప్పుకుందాం వద్దన్నాం. ఏమన్నా
అక్షంతల కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనలేదా? నాయకులు తప్ప మేము వద్దనమా? చెప్పు రామపూర్ వాళ్ళు కూడా చెప్పుకొని చెప్పండి. సెక్యులర్ పార్టీ. మేము హిందూ ధర్మం గురించి ఆలోచిస్తే మాది మతతత్వ పార్టీ. దాని మీద సమాధానం చెప్పాలి. అన్ని వర్గాలకు సమానంగా ఉంటే మేము మతతత్వవాదులం. ఒక వర్గాన్ని వాళ్ళు కొమ్ముగా సమతో సెక్యులర్ వాదిగా చెల్లామనే పరిస్థితి ఉన్నది. మరి ఏది మాట్లాడినా మా ఎజెండా మాది అభివృద్ధి ఎజెండా, మోడీని ప్రధానమంత్రి చేయడమే ఎజెండా. ఇందులో ఉన్నటువంటి ఆలయాలకు నిధులు తీసుకురాలేకపోయారు అని చెప్పి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు ఆరోపిస్తారు. ఇప్పుడు వాళ్ళకి కొంచెం అక్కలు ఉండాలి. ఇంతకుముందు ఎంపీలు చేసేది ఇద్దరు పాపం. నేరుగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందా? మీరు ఏం తీసుకొచ్చారు? వేములవాడ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద, కొండగట్టు దేవస్థానాన్ని రామాయణ సర్క్యూట్ కింద నేను చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రికి లేఖలు రాస్తే ఇప్పుడు మేధావిగా చలామణి అవుతున్నటువంటి స్వయం ప్రకటిత మేధావి మరి అప్పుడు కేసీఆర్ గారికి ఎందుకు లేఖ రాయాలి? బండి సంజయ్ అనే వ్యక్తి వేములవాడ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద తీసుకొచ్చి నిధులు తీసుకొస్తా ఉంటున్నాడు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని రామాయణ సర్క్యూట్ కింద తీసుకొస్తాను ప్రయత్నం చేస్తున్నాడు. మీరు సహకరించండి, అప్రూవల్ ఇవ్వండి అని చెప్పి ఈ స్వయం ప్రకటిత మేధావి ఎందుకు మాట్లాడలేదు? కాంగ్రెస్ అధికారంలో ఉంది, 6 గ్యారెంటీలతో ముందుకెళ్తుంది, మరొక మేనిఫెస్టో కూడా తీసుకొచ్చింది. అవన్నీ కూడా కరీంనగర్లో ప్రభావం చూపుతా అనుకుంటున్నారా? ఏం 6 గ్యారెంటీలు అన్నారు. మా మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబుల్తో సమానం అన్నారు. మరి 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. ఎంతమందికి వేసారు? 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ అకౌంట్లో ఇస్తున్నారు. ఎంతమందికి వేసారు? తులం బంగారం మహిళలకు ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? స్కూటీలు కొనిస్తున్నారు. ఎంతమంది కొనిచ్చారు? 15,000 రూపాయలు రైతులు కౌలు రైతుల అకౌంట్లో ఇస్తున్నారు. ఎంతమందికి వేసారు? 12,000 రూపాయలు రైతు కుళ్ళకి వేస్తున్నారు. ఎంతమందికి వేసారు? 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. ఎంతమందికి వేసారు? 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు. 500 రూపాయల బోనస్ అంటే ఒక్క ఎకరానికి 28 క్వింటాలు వస్తే 28 క్వింటాలకు 500 రూపాయలు చొప్పున 14,000 రూపాయలు ప్రతి రైతు అకౌంట్ పడాలి. ఎంతమంది రైతులలో వచ్చిందంటే అర్థం చేసుకోండి. ఆరోగ్యశ్రీ పేరుతో ఇలా కనీసం ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వకుండా ఇలా పేదలు ట్రీట్మెంట్ కోసం పోతే ఇలా బయటికి మెడలోటి బయటికి నెట్టేసే పరిస్థితి. కాబట్టి వీటి విషయంలో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు బీజేపీకి బండి సంజయ్కి ఓటేయాలంటే ఏం చెప్తారు? గతంలో మీరు ఎంపీగా గెలిపించిన తర్వాత 12,000 కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకొచ్చి వాళ్ళ కరీంనగర్ను అభివృద్ధి చేసే ప్రయత్నం చేసినాం. రాష్ట్ర అధ్యక్షునిగా అనేక ఉద్యమాలు చేసి అన్ని వర్గాల ప్రజల కోసం కష్టపడి పనిచేసినాం. ఇలా మీకోసం ఫైట్ చేస్తే దాదాపు నా మీద 109 కేసులు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పెట్టింది. 2 సార్లు మీకోసం జైలుకున్నా. ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా స్పందించే వ్యక్తిని, మీకు అన్యాయం జరిగితే ప్రశ్నించేటువంటి వ్యక్తిని. ఇలా నరేంద్ర మోడీ గారు ఇలా దేశం అభివృద్ధి జరగాలంటే, ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశంలో పేద ప్రజలకు ఇదే నిరంతరంగా సంక్షేమ పథకాలు అందాలంటే నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాను. కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేరు, బీఆర్ఎస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి లేరు. వాళ్ళకు ఓటేస్తే అది పోయి మూసిలో లేచినట్టే తప్ప వేరే విషయం కాదు. కాబట్టి తప్పకుండా నాకు పెద్ద ఎత్తున మీరు స్పందించి మీ ఓటును తప్పకుండా మీరు మీ కుటుంబ సభ్యుల ఓటును తప్పకుండా 13వ తారీఖున వినియోగించుకొని పువ్వు గుర్తు మీద ఓటేసి నెంబర్ 1 సీరియల్లో బాయిలెట్లో నెంబర్ 1 పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీకు బలమైన ప్రత్యర్థిగా భావిస్తున్నారు. వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. సెకండ్ ప్లేస్ కోసం నేను సెకండ్ అని సెకండ్ ప్లేస్ కోసము పెద్ద ఎత్తున పైసలు ఖర్చు పెడుతున్నారు. ఓటుకు 1,000 రూపాయలు, కరీంనగర్లో ఓటుకు 1000, బయటకు ఓటుకు 1,500 ఇట్లా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్ట్ ఫోన్ ట్యాపింగ్ పైసలు ఇలా ఖర్చు పెడుతుంది కరీంనగర్. మొత్తానికైతే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తూనే ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా సెకండ్ ప్లేస్ కోసం కొట్లాడుతున్నాయని చెప్పి బండి సంజయ్ చెప్తున్నారు. మరి వినోద్ కుమార్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి వినోద్ కుమార్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వినోద్ కుమార్ ఏమంటారో తెలుసుకుందాం. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి వినోద్ కుమార్తో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఎటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్క హామీని కూడా చేయలేదు. ఒక ఫ్రీ బస్ తప్పితే వాళ్ళు ఒక్క పని కూడా చేయలేదు. ఆ కోపం ప్రజల్లో ఉంది, ఓటర్ మహాశయులు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని యావత్తు తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తున్నారు. కాబట్టి నేను పోటీ చేసే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నేను విస్తృతంగా పర్యటిస్తున్నా. ప్రతి గ్రామంలో ఓటర్ మహాశయులు ఈసారి కారుకు వేస్తాము, చేయికి వేసి మోసపోయారని చెప్పి చెప్తున్నారు. మీ హయాంలో ఎంపీగా ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి కరీంనగర్ చేశారు?
నేను 2014 2019 వరకు నేను ఎంపీగా కరీంనగర్ స్మార్ట్ సిటీకి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేశాను. కరీంనగర్ ప్రజల చిరకాల వంచ నేరుగా హైదరాబాద్కు రైల్లో పోవాలని. ఇలా కరీంనగర్ నుండి బోయినపల్లి, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలు, మనోహరాబాదు, సికింద్రాబాద్కి రైల్వే పనులు 80% పనులు అయిపోయినాయి. 2025 డిసెంబర్ 31వ తారీఖు నాడు కరీంనగర్ నుండి రైల్లో పోవచ్చని చెప్పి రైల్వే శాఖ చెప్తున్నారు. ఈ విధంగా ఐటీ టవర్ తీసుకొచ్చాము, రివర్ ఫ్రంట్ తీసుకొచ్చాము, కేబుల్ బ్రిడ్జ్ తీసుకొచ్చాము, చిన్న చిన్న పనులు, వందలాది పనులు చేయించినాము. అభివృద్ధి జరిగిందంటే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నేను ఎంపీ ఉన్నప్పుడే జరిగింది. 10 సంవత్సరాలు మోడీ గారు ప్రధానమంత్రి, నేను 5 సంవత్సరాలు ఎంపీ, 5 సంవత్సరాలు బండి సంజయ్ గారు ఎంపీ. బండి సంజయ్ గారు ఆయన ఎంపీగా గత 5 సంవత్సరాలు కూడా 5 రూపాయలు తీసుకొచ్చినట్టు నాకు చూపించని చెప్తున్నాను. ఆయన ఏం చేసాడు? ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఒక పథకాన్ని తీసుకొచ్చిన, నేను కేబుల్ బ్రిడ్జి కట్టించిన, లేదా నేను జాతీయ రహదారులు తీసుకొచ్చిన, ఇప్పుడు జరుగుతున్న పనులు నేను చేసినా అని చెప్తున్నాడు ఆయన. అది ఎప్పుడు శాంక్షన్ అయింది అనేది ఆయనకు ఒక్కసారి వెబ్సైట్ వేసి తీసి చూడమని చెప్పండి. ఉద్యమ కాలం నుంచి కరీంనగర్ రాజకీయాల్లో చాలా కీ రోల్ పోషిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో వినోద్ స్థానికేతరుడు అని చెప్పి బీజేపీ ప్రచారం చేస్తుంది. ఇప్పుడు బండి సంజయ్ పుట్టకముందు నేను పుట్టినా. బండి సంజయ్ ఎక్కడ పుట్టాడో నాకు తెలియదు. మా అమ్మ నన్ను కన్నది కరీంనగర్ నగరంలో. కరీంనగర్ గాడపు, కరీంనగర్ పాలు, కరీంనగర్ నీళ్లు నేను మొదలు తాగిన. అర్థమైంది. నేను పుట్టింది అయితే తప్పైతే కాదు కదా. కరీంనగర్ నగరంలో హాస్పిటల్లో పుట్టిన నేను. మా అమ్మగారు కరీంనగర్ జిల్లా, మా నాన్నగారిది వరంగల్ జిల్లా. నేను మొదటిసారి పార్లమెంట్ నియోజకవర్గం కూడా 2 జిల్లాల నుండి గెలిచిన నేను. అర్థమైందండి. ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం 5 జిల్లాలు. బండి సంజయ్ గెలిచింది ఒకటే జిల్లాలో. మరి మిగతా 4 జిల్లాలో స్థానికేతరుడు అంటారా? ఇంకొక ఆయన ఉన్నాడు పున్నం ప్రభాకరు. ఆయన కూడా ఈ మాట అని పాపం ఇప్పుడు పోయి హుస్నాబాద్లో పోటీ చేశాడు. హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా. మరి సిద్దిపేట జిల్లా ప్రజలు ఈయన నువ్వు కరీంనగర్ అంటారా? వాళ్ళ నాయకురాలు అభ్యర్థిగా వెలిచల రాజేందర్ రావు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ ఈసారి కరీంనగర్ పార్లమెంట్లో ఎటువంటి పరిస్థితి ఎదుర్కోబోతుంది, ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇద్దరు అభ్యర్థుల వర్షన్ విన్నాం, ఒకసారి వెలిచల రాజేందర్ రావు వర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. కొంచెం టికెట్ ఆలస్యమైంది కదా సార్, సమయం సరిపోతుందా? ప్రజల్లోకి ఎటువంటి అంశాలను తీసుకెళ్తున్నారు? టికెట్ ఆలస్యమైన మాట వాస్తవమే. బట్ మేము T20 మ్యాచ్ ఎక్స్పర్ట్ ప్లేయర్స్ము. విరాట్ కోహ్లీ మా టీంలోనే ఉన్నాడు, రోహిత్ శర్మ మా టీంలోనే ఉన్నాడు, బుమ్రా మా టీంలోనే ఉన్నాడు. మేము ఖచ్చితంగా ఈ సమయంలోనే 2 లక్షల మెజారిటీతో గెలవబోతున్నాం. మరి పార్లమెంటు పరిధికి ఏమైనా మేనిఫెస్టో రూపొందించారా? రూపొందించినది కూడా వైరల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేసిన పనులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోనే నా ప్రధాన ఎజెండా. కానీ దేవుడు నాకు కొన్ని శక్తి సామర్థ్యాలు ఇచ్చినాడు కాబట్టి, దేవుడు నాకు కొంచెం స్థూమత ఇచ్చినాడు కాబట్టి, దేవుడు నాకు మంచితనం ఇచ్చినాడు కాబట్టి, నా తరఫున ఉడత సాయంగా ప్రజలకి ఏదో ఒకటి నా సంపాదనను వాళ్లకు పంచిపెట్టి ప్రతి సంవత్సరము 15 కోట్ల రూపాయల మటుకు కొన్ని పనులు చేయదలుచుకున్నాను. దాంట్లో నేను కొంత మేనిఫెస్టో ఒకటి, నా పర్సనల్ మేనిఫెస్టో కూడా తయారు చేసుకున్నాను. ఆ పర్సనల్ మేనిఫెస్టోలో కొన్ని ఓల్డేజ్ హోమ్స్, ప్రతి నియోజకవర్గానికి ఒక బ్యూటిఫుల్ ఓల్డేజ్ హోమ్, అక్కడ వృద్ధులకు ఏదైతుందో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండి, మంచి ఫుడ్ ఉండి, మంచి మెడిసిన్స్ ఉండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉండేలాగా ఒక ఇంటర్నేషనల్ స్థాయి క్రికెట్ స్టేడియం కరీంనగర్లో కట్టి, ప్రతి మండలానికి ఒక IPL లాంటి టీము, ఎట్లనైతే చొప్పదండి చీతాస్, కత్లాపూర్ కాంగరూస్, ఇట్లా ఏదైతుందో తంగలపల్లి టైగర్స్ అని పేర్లు పెట్టి ఈ 40 మండలాలకు ఇంటర్ మండల్ టోర్నమెంట్ పెట్టి ఒక 25 లక్షల పారితోషికం నా తరఫున ఇచ్చి ప్రతి సంవత్సరం కండక్ట్ చేయడం, మళ్ళీ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేసి ఒక్క క్రికెటర్నన్నా IPLలో కానీ భారతదేశానికి టీంకి కానీ ఆడియాలని నా కోరికలో ఉన్న యంగ్స్టర్స్, వాళ్ళు డిగ్రీ పాస్ అయిన తర్వాత మంచి ఐడియాస్ ఉన్నవాళ్ళు, స్టార్టప్ ఐడియాస్ ఉన్నవాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ స్టార్టప్స్కు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడము, యంత్ర చేయూత అని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి కొన్ని యంత్రాలు నా సొంత ఖర్చుతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. JCB కానీ, ట్రాక్టర్ ట్రైలర్ కానీ, డోజర్ కానీ, బోర్వెల్ రిగ్ కానీ, హార్వెస్టర్ కానీ,
డ్రోన్స్ కానీ రోడ్ రోలర్ కానీ ఇవి ఎందుకు అని ఇవన్నీ కూడా మీరు సొంతంగా ఇవ్వదలుచుకున్నారా? సొంతంగా ఇవ్వదలుచుకున్నా. ఒక్కొక్క నియోజకవర్గంలో అవి ఉంచబడతాయి. ఆ ఒక్కొక్క నియోజకవర్గానికి దరిదాపులా 1.5 to 2 crores అవుతాయి. 7 నియోజకవర్గాలకు 14 కోట్ల రూపాయలు అవుతాయి. అవి ఎమ్మెల్యేల ఆధీనంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల ఆధీనంలో కానీ ఉంటాయి. వాటి ద్వారా ఒక సపోజ్ బై ఛాన్స్ పెద్ద కుర్మపల్లి అనే గ్రామంలో కట్ట దిగిపోయింది. గవర్నమెంట్ దిశగా చూస్తే గవర్నమెంట్ వాళ్ళు ఫండ్ లేదు, వారం పట్టొచ్చు. అంత లోపల ఏదైతుందో ఒక 50 ఎకరము 30 ఎకరము మునుగొచ్చు. సో ఆ కట్ట ఇమీడియట్గా రెక్టిఫై చేయాలని అంటే ఆ యాప్ ద్వారా కరీంనగర్ సహాయక యాప్ ద్వారా వాళ్ళు ఆ సమస్యను ఇమీడియట్గా మాకు ఫోన్ ద్వారా తెలియజేస్తే ఆ రెస్పెక్టివ్ ఎమ్మెల్యేకి మేము తెలియజేస్తే ఇమీడియట్గా ఆ జేసీబీ ఆ యంత్రాలు అక్కడికి పోయి ఆ కట్ట పోయడము, ఆ పిల్ల కాలువ రిపేర్ చేయడము, ఆ రోడ్ వేయడము జరుగుతుంది. కరీంనగర్లో కాంగ్రెస్కు కలిసి వచ్చే అంశం ఏంటి? మీకు ఎవరు బలమైన ప్రత్యర్థి అనుకుంటున్నారు? కరీంనగర్లో కాంగ్రెస్కు కలిసి వచ్చే అంశం రేవంత్ రెడ్డి గారు. మా బలం రేవంత్ రెడ్డి గారు, మా బలం రాహుల్ గాంధీ గారు, మా బలం పొన్నం ప్రభాకర్ గారు, మా బలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మొత్తం మంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్కర్స్ మొత్తం మంది మా బలము. ఆఖరికి మనకు ఒక ఆయన మంచి వ్యక్తి దొరికినాడు. బండి సంజయ్ భార్య మంగళసూత్రాలు అమ్ముకొని 2014లో ఇవాళ 1000 కోట్లకు అధిపతి అయినాడు. ఇటువంటి అవినీతి పరుడు కాకుండా ఒక మంచి నాయకుడు, అవినీతి మచ్చ మరక లేని నాయకుడు దొరికిండు అని సంతోషపడుతున్నారు. అది నాకు కలిసి మొత్తానికైతే కరీంనగర్ పార్లమెంటులో పోటీ చేసేటువంటి 3 పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కరీంనగర్లో ఈసారి ఏ పార్టీ విజయం సాధిస్తున్నది మాత్రం ఆసక్తి రేపుతున్నటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు హోరాహోరీ ప్రచారాన్ని సాగిస్తున్నారు. కరీంనగర్ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. నీకు నాకు సై అంటూ నేతలంతా కూడా ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో నెలకొంది.